ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే నార్మల్ ఇంజనీరింగ్ కాదు. ఇది పైకి ఎగరాలి అని కలకనే వాళ్ళకు మాత్రమే. 12th ఎంపీసీ తర్వాత నీకు ఎయిర్ క్రాఫ్ట్స్, రాకెట్స్, బ్లూ స్కై ఇష్టం ఉంటే ఈ కోర్స్ నీ రన్వే అవుతుంది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ప్లేన్స్ ఎలా ఎగురుతాయి, ఇంజిన్స్ ఎలా వర్క్ అవుతాయి, వాటిని ఎలా పర్ఫెక్ట్గా డిజైన్ చేస్తారో అనేది నేర్చుకుంటావు. హెచ్ఏఎల్, ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్, ఇండిగో, జిఎంఆర్, ఎయిర్ బస్ ఈ కంపెనీస్ అన్నిటికీ ఏరోనాటికల్ మైండ్స్ కావాలి. ఫ్రెషర్స్కి శాలరీ అరౌండ్ 4 to 6 LPA, ఎక్స్పీరియన్స్తో అయితే 50 to 20 LPA వరకు వెళ్ళొచ్చు. నీ డ్రీమ్ ఇస్రో ఆర్ డిఆర్డిఓ అయితే గేట్ రాసి ఐఎస్ఆర్ఓ, ఐసిఆర్బిఆర్, డిఆర్డిఓ, ఆర్ఏసి అది కూడా నువ్వు స్ట్రాంగ్గా ప్రొపల్షన్, ఏరోడైనమిక్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్లో ఉంటేనే. లేదా మేనేజ్మెంట్ సైడ్ ఇష్టం ఉందా? డూ ఎంబీఏ ఇన్ ఏవియేషన్ మేనేజ్మెంట్. లేదా రీసెర్చ్ సైడ్ ఇష్టం ఉందా? ఎంటెక్ ఇన్ ఏరోస్పేస్ ఫ్రమ్ ఐఐటీస్ ఆర్ ఐఏఎస్టి. వన్ థింగ్, ఈ కోర్స్ ఓన్లీ ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి కాదు. ఇట్స్ అబౌట్ డ్రీమ్స్, ఇన్నోవేషన్ అండ్ పేషెన్స్. బికాస్ ప్రతి ఏరోనాటికల్ ఇంజనీర్ మిషన్స్ మాత్రమే బిల్డ్ చేయడు, దే బిల్డ్ ద స్కై ఇట్ సెల్ఫ్.